నమస్తే అండి, నేను మీ అను చౌదరి. ఈరోజు మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకుందాం. అసలు హెయిర్ అనేది ఎక్కువగా ఎందుకు ఊడిపోతుంది అండ్ ఎక్కువగా డాండ్రఫ్ ఎందుకు ఉంటుంది, అసలు హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్స్ ఏంటి అని చెప్పి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో హెయిర్ ఫాల్ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రెస్, ఒత్తిడి. ఎందుకంటే ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది. వెనకటి రోజుల్లో ఇంత స్ట్రెస్ లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఈ పెరిగిపోతున్న టెక్నాలజీకి తోడు సో మన మెంటల్ కండిషను, మనకి స్ట్రెస్ లెవెల్స్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. సో ఈ ఎఫెక్ట్ అనేది మనకి లైక్ బాడీ పైన, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ పైన చూపిస్తుంది. సో లైక్ అందులో ఈ హెయిర్ ఫాల్ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు ఈ హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే స్ట్రెస్. ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా మనం ఎప్పుడైతే స్ట్రెస్కి ఎక్కువగా వెళ్ళిపోతామో ఆ టైంలో ఏమవుద్దంటే మనకి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో ఈ హార్మోన్స్ దారి తప్పినప్పుడు ఏమవుద్ది అంటే ఈ హార్మోనల్ సెల్స్ బాగా రియాక్ట్ అయిపోయి ఈ హార్మోనల్ సెల్స్ అని మన కుదుర్ల దగ్గర అడ్డుపడి ఉన్న హెయిర్ని ఊడిపోవడానికి చేస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫుడ్. కొంతమంది ఏంటంటే ఫుడ్ అనేది మంచి ఫుడ్ తీసుకోరు, ఏది కావాలనుకుంటే అది బయట జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు అవి తింటూ ఉంటారు. ఇది ఒక రీజన్. అండ్ ఇంకొకటి వచ్చేసి చాలామంది ఏంటంటే తలకి కొబ్బరి నూనెలు పెట్టరు. సో ఈ కొబ్బరి నూనెలు కూడా ఏంటి అని అంటే వీక్లీ వన్స్, అది కూడా 1 అవర్ నైట్ పూట, మళ్ళీ 1 అవర్ అయిపోగానే మళ్ళీ హెడ్ బాత్ చేయడం. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అమ్మాయిలకి ఇప్పుడు. సో ఈ ఫ్యాషన్ని తీసి పక్కన పెట్టి కొంచెం ఈ తలకి కొబ్బరి నూనెలు కనీసం వారానికి 3 రోజులైన కొబ్బరి నూనెలు పెట్టండి. చక్కగా నైట్ పూట మర్దంలా చేసేసుకొని కింద చివరి వరకు అప్లై చేసుకోండి కొబ్బరి నూనెని. అప్పుడు ఏమవుద్ది అంటే స్కిన్ కొంచెం స్మూత్గా ఉంటుంది. మన శరీరానికి తేమ ఎంత అవసరమో హెయిర్కి కూడా తేమ అలా ఉండాలి. అలా లేకుండా మనం గాలికి వదిలేసామనుకోండి జుట్టుని, సో దీంట్లో అన్ని రకాల ఫంగస్లు, బ్యాక్టీరియాలు గూడు కట్టుకుంటాయి. అలా కాకుండా మనం కొబ్బరి నూనె వాడామనుకోండి, కొంచెం మనకి బాడీలో ఉన్న వేడి తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, స్ట్రెస్ కూడా కంట్రోల్ అవుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. సో ఈ విధంగా చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి హెయిర్ ఫాల్కి ఇంకొక రీజన్ కూడా ఉంది, బ్లడ్ ప్యూరిఫికేషన్. సో మన రక్తంలో ఎన్నో వేల మలినాలు ఉంటాయి, లైక్ ఫంగస్లు, బ్యాక్టీరియాలు, వైరస్లు. అవేంటంటే వాటి వల్ల కూడా ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు ఉండాలి. అండ్ తలకి చక్కగా నూనెలు ఇలాంటివి పూసుకుంటే కూడా మనకి ఈ హెయిర్ ఫాల్ కొంత కంట్రోల్ అవుతుంది. సో అయితే ఇప్పుడు మేము దీన్ని న్యాచురల్గా తయారు చేసాము. ఈ హెయిర్ ఫాల్కి ఎక్కువగా జరుగుతుందని చెప్పి చాలామంది పేషెంట్స్ కూడా తీసుకున్నారు. సో అదేంటి అంటే ఇలా ఉంటుందండి ఈ హెయిర్ ఆయిల్. సో ఈ హెయిర్ ఆయిల్లో వచ్చేసి మనం ఉసిరి, వేప, మెంతి, అదేవిధంగా కొన్ని ఆయుర్వేద మూలికలు ఉంటాయి, మందారం పూలు అండ్ లావెండర్ ఫ్లవర్స్ చాలా ఉంటాయి ఇందులో. ఇవన్నీ వేసి మినిమం 18 రకాల మూలికలు, పువ్వులు అన్నీ వేసేసి ఈ ఆయిల్ని తయారు చేశారు. ఇది చాలా న్యాచురల్ అండ్ ఇది వాడిన వాళ్ళకి హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయ్యింది. అండ్ వీళ్ళకి బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గి ఉన్నది అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతున్నాయి. సో కావాల్సిన వాళ్ళు ఈ స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఈ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇవి మెయిన్ రీజన్స్ అండి. ఎక్కువగా స్ట్రెస్ తగ్గించుకోండి, కొంచెం బయట ఫుడ్ తగ్గించేసి చక్కగా ఆకుకూరలు, కూరగాయలతో వంట అనేది చేసుకోండి. డైలీ నాన్ వెజ్లు కూడా తినకూడదు. అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా కూడా మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.